నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముఖ్యాంశాలు. పకడ్బందీగా ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉంది. జిల్లా కలెక్టర్ కొయ్య శ్రీ హర్ష వెల్లడి. ర్యాష్ డ్రైవింగ్ తో యువత ప్రమాదాలకు గురై తమ విలువైన ప్రాణాలను కోల్పోవద్దు. రామగుండం ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు సూచన. దుర్గామాత మండపాలలో అమ్మవారిని దర్శించుకున్న బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి. భక్తుల కోలాహలం నడుమ వైభవంగా ఎన్టీపీసీ కృష్ణానగర్ రాధాకృష్ణ ఆలయంలో ఘనంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు. కాంట్రాక్ట్ కార్మికులకు లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని స్ఫూర్తి మంబై రవీందర్ రెడ్డి దసరా కానుక. దుర్గామాత అమ్మవారి చల్లని చూపు ఈ ప్రాంత ప్రజలపై ఉండాలి. గోదావరికని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు నటరాజశేఖర్, కమిటీ వైస్ చైర్మన్ వీరేశం. పెద్దపల్లి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ కొయ్య శ్రీ హర్ష తెలిపారు. జిల్లా కలెక్టర్ కొయ్య శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానిక సంస్థలను 2 విడతలలో, గ్రామ పంచాయతీ ఎన్నికలు 2 విడతలలో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ షెడ్యూల్ విడుదల చేసిందని, అదే ప్రకారం పెద్దపల్లి జిల్లాలో ఎన్నికలు జరుగుతాయని అన్నారు. జిల్లాలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందున గ్రామీణ ప్రాంతాల్లో ఎంసీసీ కోడ్ అమలు కావడం జరుగుతుందని అన్నారు. పెద్దపల్లి జిల్లాలో మొత్తం 13 మండలాలు, 263 గ్రామ పంచాయతీలు, 2432 వార్డులు, జిల్లా వ్యాప్తంగా 2432 గ్రామ పంచాయతీ పోలింగ్ స్టేషన్లు, 273 పోలింగ్ లొకేషన్స్ ఏర్పాటు చేశారని తెలిపారు. ఓటర్ల వివరాల ప్రకారం పురుషులు 1,98,728, మహిళలు 2,05,439, ఇతరులు 14 మంది కలిపి మొత్తం 4,04,181 మందికి ఓటు ఇవ్వడానికి అవకాశం ఉందని, ప్రతి విడతలో మండల వారీగా గ్రూప్ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్కు అనుగుణంగా నామినేషన్ పరిశీలన, పోలింగ్ తేదీలు నిర్ణయించామని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సరిపడా ఏర్పాట్లు, ఇన్ఛార్జ్ నియామకాలు, బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ బూతులు, పార్టీ ప్రతినిధులతో సంప్రదింపులు, షెడ్యూల్ వివరాలు అనుసరణ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. అన్ని పార్టీల ప్రతినిధులు, ఎన్నికల అధికారులతో పాటు స్థానిక నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికలు పారదర్శకంగా నియమాల ప్రకారం ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల యంత్రాంగం సన్నద్ధంగా ఉందని అన్నారు. పోలింగ్ కేంద్రాలను పంచాయతీ కార్యదర్శులు పరిశీలించి ఎన్నికల నిర్వహణకు అవసరమైన వసతులు ఉన్నాయో లేదో చెక్ చేస్తున్నారని, పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ ద్వారా విధులు కేటాయిస్తామని అన్నారు. మండల కేంద్రాలలో నామినేషన్ స్వీకరణ కోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. నామినేషన్ల స్క్రూటినీ, ఉపసంహరణ, గుర్తుల కేటాయింపు ప్రక్రియపై సిబ్బందికి శిక్షణ అందిస్తామని తెలిపారు. పోలింగ్ రోజు పాటించాల్సిన నిబంధనల, విధులపై అధికారులకు ముందుగానే సమగ్ర అవగాహన కలిగి ఉండాలని అన్నారు. పోటీలో ఉండే అభ్యర్థులు ఫైనల్ అయిన తర్వాత బ్యాలెట్ పేపర్ల ముద్రణ, పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని కలెక్టర్ ఆదేశించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన వాహనాలను ముందుగానే సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు ఒక నోడల్ అధికారి నియమించాలని అన్నారు. జిల్లాలో ఎక్కడ కూడా రీపోల్ జరగకుండా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. అనంతరం పాత్రికేయులకు ఉన్న వివిధ సందేహాలను కలెక్టర్ నివృత్తి చేశారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ 3 ప్లేసెస్లో వెళ్దామనుకుంటాను. సో మనం ఏం చేస్తున్నామని కూడా నేను బ్రీఫ్ చెప్తాను. సో ఇందులో భాగంగా నిన్న ప్రెస్ మీట్ తర్వాత అప్పటి నుంచి ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది అమల్లోకి రావడం జరిగిందనమాట. సో
మార్నింగ్ మీరు పొలిటికల్ పార్టీస్ వాళ్ళతో మీటింగ్ పెట్టడం జరిగింది, వాళ్ళకు కూడా దీని గురించి బ్రీఫ్ చేయడం జరిగింది, లేకపోతే ఏం చేయాలి రూల్స్ అండ్ నోట్స్ అనేవి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. సో జనరలీ కొంతమందితో మాట్లాడుతుంటే ఏమంటారంటే ఇవి సర్పంచ్ ఎలక్షన్స్, వార్డ్ మెంబర్ ఎలక్షన్స్ కాబట్టి మోడల్ కూడా మన క్లోజ్ ఉంటుంది, లేకపోతే అంత స్ట్రిక్ట్ ఉంటుంది, లేకపోతే డిఫరెంట్ ఉంటుంది, ఎగ్జామ్షన్స్ ఉంటాయని చాలా మంది అపోహలు ఉన్నట్టున్నాయి. సో ఎలక్షన్ స్టేట్ ఎలక్షన్ అథారిటీ కమిషన్ కానీ లేకపోతే ఈ గైడ్లైన్స్ కానీ ఏమున్నాయంటే పాత ఎంపీ ఎలక్షన్స్ అయినా ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయినా అసెంబ్లీ అయినా ఆ సేమ్ మోడల్ కూడా కండక్ట్ ఉంటుంది, సేమ్ ఇంటెన్సిటీ ఉంటుంది, సేమ్ స్ట్రిక్ట్నెస్తో ఉంటుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే దీని జ్యూరిడిక్షన్ ఓన్లీ లోకల్ బాడీస్ అంటే రూరల్ ఏరియాస్లో ఉంటుంది, మున్సిపాలిటీస్లో కోడ్ వర్తించడం కాదు కాబట్టి అక్కడే ఉంటుంది అన్నమాట. ఆ ఒకటే డిఫరెన్స్ తప్ప జ్యూరిడిక్షనల్ డిఫరెన్స్ తప్ప మిగతాది మొత్తం సేమ్ ఉంటుంది అన్నమాట. సో అది ఒకటి మార్నింగ్ కొంతమంది పొలిటికల్ పార్టీస్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉన్నాయి, అవి కూడా క్లియర్ చేయడం జరిగింది అనమాట. సో ఈ కాపీ కూడా మోడల్ కూడా ఒక కాపీ కూడా మీ అందరికి షేర్ చేయడం జరిగింది. మీ ద్వారా పబ్లిక్కి అండ్ ఆల్సో పొలిటికల్ పార్టీస్ కూడా మరొకసారి వెళ్ళాలని అనుకుంటున్నాం అనమాట. సో ముందుగా మనం ఎంపీటీసీలు జెడ్పీటీసీస్ మనం 2 ప్లేసెస్లో చెప్తున్నాం, వీటికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాం అన్నమాట. ఇప్పుడు సో మనం అంటే నవంబర్ 11న ఇది కౌంటింగ్ చేస్తాం అన్నమాట. అంటే ఆల్మోస్ట్ ఒక 15 రోజుల దాకా కూడా మనం స్ట్రాంగ్ రూమ్స్లో పెట్టడం జరుగుతుంది. ఈ 15 రోజులు కూడా స్ట్రాంగ్ రూమ్స్ మనం 3 సెంటర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. జేఎన్టీ మంత్లీ చేశాము, తర్వాత గవర్నమెంట్ డిగ్రీ పీజీ కాలేజ్ గోదావరి రన్ చేశాము, తర్వాత మదర్ తెరిసా కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ చేయడం జరిగింది. ఈ 3 సెంటర్లో మన స్ట్రాంగ్ రూమ్స్ పెట్టేసుకొని అక్కడ పెట్టేసి కౌంటింగ్ కూడా అక్కడ నుంచి చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ సంబంధించి మనం 2 చేస్తాం బేసిక్ డీటెయిల్స్. ఇది కూడా ఒకసారి షేర్ చేయడం జరుగుతుంది. ఈ ఎలక్షన్ సంబంధించి కూడా మనం నోడల్ ఆఫీసర్స్ కానీ మిగతా ఎవరెవరు ఏం పని చేస్తారనేది కూడా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అలాట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైనింగ్ ఇస్తారు, లేకపోతే మెటీరియల్ డైరెక్టర్ పెట్టుకోవడం చేస్తారు, ఆ డీటెయిల్స్ మొత్తం చేయడం వర్కౌట్ చేయడం జరిగింది. అది కూడా మీకు ఈ షేర్ చేస్తా ఉన్నాం. సో ఇది కాక నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రామ పంచాయతీ అంటే సర్పంచెస్ అండ్ వార్డ్ మెంబర్స్ కూడా మనం ఇందాక అనుకున్నట్టు ఎలక్షన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ 3 ప్లేసెస్కి షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. బట్ మన దగ్గర మనం చూసినట్టయితే మనం 2 ప్లేసెస్లోనే చేస్తున్నాం. బికాజ్ మన దగ్గర సఫిషియంట్ మ్యాన్ పవర్ ఉంది, అంటే మన దగ్గర ఉన్న మ్యాన్ పవర్ 2 ప్లేసెస్లో చేసుకోవడానికి మనం సంసిద్ధంగా ఉన్నాం కాబట్టి 2 ప్లేసెస్ ప్లాన్ చేసాం. ఇందులో చూసినట్టయితే ఈ సమావేశంలో నరేందర్, సిఇఓ, జెడ్పీ వీరబుచ్చయ్య, డిపిఓ పాల్గొన్నారు. యువత ప్రమాదాలకు గురై తమ విలువైన ప్రాణాలను కోల్పోవద్దని రామగుండం ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు సూచించారు. ఈ మేరకు బుధవారం ట్రాఫిక్ సిఐ మీడియాతో మాట్లాడుతూ దసరా పండుగ సెలవులకు హాస్టల్ నుండి ఇంటికి వచ్చిన యువకులు మద్యం సేవించి వాహనాలను నడపడం, ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పిల్లల తల్లిదండ్రులు కూడా మైనర్లకు వాహనాలను ఇవ్వకుండా ఉండాలని కోరారు. ఈ దసరా పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. గోదావరి ప్రజలకందరికీ రేపటికి విజయదశమి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ తమ పండుగను ఫ్యామిలీతో మంచిగా జరుపుకోవాలని ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ నుండి నేను కోరుతున్నాను. అలాగే పిల్లలు స్కూల్ కాలేజ్ నుండి స్కూల్ నుండి వస్తారు కాబట్టి పిల్లలకు మైనర్లకు ఎవరికి బండి ఇవ్వకూడదు, ప్లస్ ఎవరు బండ్లు తాగి బండ్లు నడపకూడదు. ఇంకా ట్రాఫిక్ రూల్స్ అందరూ పాటించాలి. ఎందుకంటే పండుగ వాతావరణం 2-3 రోజులు సెలవులు ఉన్నాయి కాబట్టి బయట క్రౌడ్ ఎక్కువ ఉంది కాబట్టి చూసి పార్కింగ్ ప్లేస్లో పార్కింగ్ తీసుకోవాలి. ఎట్టి బస్సులో ఎవరు తాగి బండి నడుపుతుందని కోరుతున్నామండి. ఈ విజయదశమి మీ ఫ్యామిలీకి మీకు అందరికీ శుభాలు కలగాలని కోరుతూ ట్రాఫిక్ పోలీసులను కోరుతున్నాను. థ్యాంక్ యూ. రామగుండం నియోజకవర్గంలో దుర్గా మండపాలను బుధవారం బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి సందర్శించారు. దుర్గామాత నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 10వ రోజు అమ్మవారు మహిషాసుర మర్దిని అవతారంలో దర్శనమిచ్చారు. కాగా బుధవారం దుర్గామాత అమ్మవారిని బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి దర్శించుకున్నారు. లింగాపూర్ రామగుండం మార్కెట్ ఏరియా, అయోధ్య నగర్ 8 ఇంక్లైన్ కాలనీలో పలు మండపాలలో కొలువుదేరిన అమ్మవారి విగ్రహాలను దర్శించి ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొని అక్కడి కాలనీ ప్రజలతో కలిసి పూజలను చేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి
మాట్లాడుతూ దుర్గామాత ఆశీస్సులతో సమాజంలో శాంతి ఐశ్వర్యం ప్రజలందరికీ ఆరోగ్యం సుఖ సంతోషాలు కలగాలని కోరుకున్నారు. నవరాత్రి ఉత్సవాలు ప్రజలను ఐక్యంగా కలిపే పండగ అని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలందరిపై ఉండాలని ఈ నవరాత్రి పూజ ప్రతిఫలం ప్రతి ఒక్కరికి దక్కాలని కోరుకున్నారు. దేవీ నవరాత్రి ఉత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఇవాళ మహిషాసుర వర్ధిని రూపంలో అమ్మవారు దర్శనమిస్తూ ఉన్నారు. ఈరోజు లింగాపూర్ హౌసింగ్ బోర్డ్ కాలనీ, అలాగే మార్కెట్ అయోధ్య నగర్, ఎయిటింగ్ లైన్ కాలనీ, సంతోష్ నగర్, తర్వాత ఇంకా చాలా ప్రాంతాల్లో అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున మా కార్యకర్తలు, అమ్మవారి భక్తులు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఎంతో భక్తి శ్రద్ధలతోటి గొప్పగా అమ్మవారి నవరాత్రోత్సవ కార్యక్రమాలు నిర్వహించుకోవడం చాలా శుభ సందర్భంగా భావిస్తూ అమ్మవారి ఆశీర్వాదం అన్ని కుటుంబాలపై ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఉన్నాను. ముఖ్యంగా భక్తుల్లోపట గొప్ప నమ్మకం, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అనేటువంటి ఒక నమ్మకం, విశ్వాసంతో ప్రతిరోజు కూడా ఒక్కొక్క అవతారంలో అమ్మవారిని అలంకరణ చేసుకుంటూ ప్రతిరోజు కూడా ఒక్కొక్క కార్యక్రమాన్ని ఆలయం వద్ద మరి ఏర్పాటు చేస్తూ ఒక గొప్పగా ఆధ్యాత్మికతని సంచరించుకునేటువంటి విధంగా మరి ఈరోజు భక్తి పారవశ్యంలో ప్రజలందరూ కూడా ఉండడం నిజంగా కూడా చాలా సంతోషకరంగా భావిస్తూ ఉన్నాము. మరి రేపటితోటి నవరాత్రులు ముగుస్తాయి. 3వ తారీఖు నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. రేపు విజయదశమి అన్ని చోట్ల కూడా గొప్పగా నిర్వహించుకుంటూ ఉన్నాము. హిందూ బంధువులు ముఖ్యంగా మన హిందూ సంస్కృతి, హిందూ సాంప్రదాయాలని తప్పకుండా ఇదే రకంగా కాపాడుకుంటూ ఇంకా భవిష్యత్తు లోపల ఈ ప్రాంతంలో ఇంకా గొప్పగా ఆధ్యాత్మిక వాతావరణం లోపల ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలను భక్తుల కోలాహలం నడుమ ఎన్టీపీసీ కృష్ణానగర్లోని రాధాకృష్ణ ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఎన్టీపీసీ కృష్ణానగర్లో ప్రముఖ వ్యాపారవేత్త శ్రీమై గ్రౌండ్ హోటల్ యజమాని వేణు మల్లాని ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గామాత అమ్మవారి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మంగళవారం 9వ రోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా శ్రీధర్చార్యులు మంత్రోత్సవాల మధ్య అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో శ్రీమై గ్రౌండ్ హోటల్ యజమాని వేణు మల్లాని వారి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు కోలాహలం మధ్య భవానీ మాలాధరణ భక్తులు భక్తి పరవశంతో భజన పాటలతో ఓరెత్తించారు. Jai Durga
सुंदर लाओ जल्दी आओ रे, सुंदर लाओ जल्दी लाओ रे, हमारी महाकाली से मिलके कहना कर बचे देखे। అనంతరం భక్తులకు శ్రీధర్చార్యులు ఆరతి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా లక్కీ డ్రాలో గెలుపొందిన భక్తులకు బహుమతులను అందజేసి భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఒళ్లాళ్ల సురేష్, ముకుందరెడ్డి భక్తులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని స్ఫూర్తి మెంబర్ రవీందర్ రెడ్డి తన వద్ద ఎంతో కాలంగా పనిచేస్తున్న 75 మంది సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు దసరా కానుకగా నూతన వస్త్రాలను అందజేశారు. ఈ మేరకు రెడ్డి రవీందర్ రెడ్డి కూతురుతో 75 మంది సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు చీరలను అందజేశారు. ఈ సందర్భంగా మిత్రులు జేపీ చౌడా మాట్లాడుతూ దసరా పండుగ సందర్భంగా స్ఫూర్తి క్లబ్ సభ్యులు రెడ్డి రవీందర్ రెడ్డి తన వద్ద పనిచేసే సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు పండగ రోజున చీరలను అందించడం జరిగిందని తెలిపారు. తన వద్ద పనిచేసే కార్మికులు పండగ పూట సంతోషంగా గడపాలని రవీందర్ రెడ్డి వారికి చీరలను అందించడం పట్ల అభినందించారు. సీనియర్ సివిల్ కాంట్రాక్టర్ మరియు మా లయన్స్ క్లబ్ ఆఫ్ స్ఫూర్తి సీనియర్ మెంబర్ లయన్ రెడ్డి రవీందర్ రెడ్డి గారు ఈరోజు బతుకమ్మ మరియు దసరా పండుగల సందర్భంగా వాళ్ళ దగ్గర పనిచేసే క్యాజువల్ లేబర్స్కి ఈరోజు చీరలు పంపించడం జరిగింది. వారికి కృతజ్ఞతలు చెప్తూ మరియు దసరా శుభాకాంక్షలు మీకు చెప్తూ వారు మా క్లబ్లో ఉన్నందుకు మేము చాలా గర్విస్తూ వారు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని మనసారా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో లైన్ మిత్రులు జెడ్సీ నార్ల ప్రసాద్, జేపీ చౌడా, శ్రీధర్, విజేందర్, కోదాటి ప్రవీణ్, కోలిపాక సతీష్, సంతోష్ రావు, మహేందర్ రెడ్డి, భవానీ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. అశోక్ హాస్పిటల్ గోదావరికని డాక్టర్ అశోక్ MBBS DNB జనరల్ సర్జరీ, జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్, ఎక్స్ సర్జన్ సింగరేణి హాస్పిటల్ గోదావరికని సారథ్యంలో ప్రారంభించబడింది. మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు, చీమగడ్డలు, కడుపులో నొప్పి, అపెండిక్స్, గాల్ బ్లాడర్, వారికోస్ వీన్స్, ఫైల్స్, ఫిస్టులా, కుటుంబ నియంత్రణ, కొవ్వు గడ్డలకు చికిత్స, ఆపరేషన్లు చేయబడును. లేజర్ ద్వారా అర్షములకి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత. అశోక్ హాస్పిటల్ పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్, పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా, స్వతంత్ర చౌక్, గోదావరికని. సెల్ నంబర్ 7680917248. వెల్కమ్ బ్యాక్. దుర్గామాత అమ్మవారి చల్లని చూపు ఈ ప్రాంత ప్రజలపై ఉండాలని గోదావరికని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు నటరాజశేఖర్, కమిటీ వైస్ చైర్మన్ వీరేశం కోరుకున్నారు. గోదావరికని ఆర్యవైశ్య భవన్ గత 9 రోజులుగా దుర్గామాత అమ్మవారికి నవరాత్రి పూజలను ఘనంగా నిర్వహించారు. 9వ రోజున మంగళవారం అమ్మవారికి ఆర్యవైశ్యులు 51 రకాల నైవేద్యాలను సమర్పించి శ్రీ దుర్గామాత అవతారంలో ఉన్న అమ్మవారిని కమిటీ ఆధ్వర్యంలో 23,51,116 రూపాయలతో అలంకరించారు.
సందర్భంగా సంఘం అధ్యక్షులు కమిటీ వైస్ చైర్మన్ మాట్లాడుతూ దుర్గామాత అమ్మవారి నవరాత్రి ఉత్సవాలను ఆర్యవైశ్య భవన్లో గత 9 రోజులుగా వైభవంగా నిర్వహిస్తున్నామని, నేడు అమ్మవారికి 51 రకాల ప్రసాదాలను సమర్పించి 23,51,116 రూపాయలతో అలంకరించడం జరిగిందని వెల్లడించారు. అలాగే బుధవారం అమ్మవారి సన్నిధిలో భవానీ మాలాధరణ, స్వాములకు భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. గత 9 రోజుల నుండి వైశ్య భవన్లో అత్యంత వైభవపేతంగా జరిగిన కార్యక్రమాల్లో భాగంగా నేడు వైశ్య భవన్లో అమ్మవారికి 54 రకాల ప్రసాదాల నివేదన కార్యక్రమం, అలాగే 23,51,116 రూపాయలు అమ్మవారికి అలంకరణ రూపంలో ధరించడం జరిగింది. మొత్తం నగదు క్యాష్తోని ఆర్యవైశ్య సోదరుల సహకారంతో, ప్రత్యేక కమిటీ సహకారంతో చైర్మన్ ఆవునూరు శ్రీనివాసు, వైస్ చైర్మన్ గంధశ్రీ వీరేశం, అధ్యక్షులుగా నా పర్యవేక్షణలో ఈ కార్యక్రమం అంతా అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. కాబట్టి పట్టణంలోని పారిశ్రామిక ప్రాంతాల ప్రజలు కూడా అన్నదానానికి కానివ్వండి, అల్పారానికి కానీ వచ్చి వినియోగించుకుంటున్నారు. ఇలాగే మీ అమ్మవారి ఆశీస్సులు ఈ పారిశ్రామిక ప్రాంత ప్రజలకు ఉండాలని కోరుకుంటూ అందరికీ అడ్వాన్స్ దసరా శుభాకాంక్షలు. గత 9 రోజుల నుండి అమ్మవారి దసరా నవరాత్రుల ఉత్సవాలు ప్రత్యేక కమిటీ ద్వారా ప్రతిరోజు పూజలు, సాయంకాలము సుమారుగా 400 మందికి అల్పారాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరియు అమ్మవారికి నిత్యము రోజొక ఉత్సవంగా గాజుల అలంకరణ మరియు 23,50,116 రూపాయలతో అన్ని రకాల నోట్లతోని అమ్మవారికి అలంకరణ చేసి ఆ యొక్క వచ్చినటువంటి భక్తులందరికీ మన తిరిగి ఇవ్వడం కూడా జరిగింది. మరి ఈరోజు ప్రతిరోజు సుమారుగా ఒక 50 నుండి 7,500 మందికి 3 సార్లు అన్నదానాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మా ఆర్యవైశ్య సంఘం మహిళలందరూ కూడా ఈ 9 రోజులు అమ్మవారి దగ్గరుండి అన్ని రకాల పూజా కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా ఈ అమ్మవారి జయప్రదం చేసినందుకు మా ఆర్యవైశ్య మహిళలకు మరియు అందరికీ కూడా పేరున ప్రత్యేక మా ఉత్సవ కమిటీ తరఫున ధన్యవాదాలు. పోచారం మున్సిపాలిటీలోని సుప్రభాత్ టౌన్షిప్లోని కొర్రెముల్లాలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షులు బంగారి రాజయ్య ఆధ్వర్యంలో 35వ అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వయోవృద్ధులైన జె కొమరయ్య, ఎస్ సత్యనారాయణలకు శాల్వలతో సన్మానించారు. ఈ సందర్భంగా టాస్క్ కార్యదర్శి అలవందర్ వేణు మాధవ్ మాట్లాడుతూ వృద్ధులు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించాలని 1990లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ప్రతిపాదన మేరకు 1991 అక్టోబర్ 1 నుంచి ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం జరుపుతున్నారని అన్నారు. వయోవృద్ధులు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ ఉప్పు, పంచదార, క్రొవ్వు పదార్థాలు తక్కువ మోతాదులో తీసుకోవాలని, తగిన వ్యాయామం, నడక కొనసాగించాలని, ప్రతిరోజు 7 నుంచి 8 గంటలు నిద్రించాలని, వృద్ధాప్యం అనివార్యం కనుక ఎక్కువ సమయం బంధుమిత్రులతో సమయం గడుపుతూ ప్రశాంత జీవితాన్ని గడపాలని, తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 40 లక్షల మంది వృద్ధులు ఉన్నారని, ప్రతి 5 వయోవృద్ధుల కుటుంబాలలో ఒక కుటుంబం ఆస్తులు కోల్పోయి ఆదరణ లేక బాధపడుతున్నారు. తల్లిదండ్రులు, వయోధికులు పోషణ మరియు సంక్షేమ చట్టం 2007 పటిష్టంగా అమలు పరచాలని, కనుక రాష్ట్ర ప్రభుత్వం వృద్ధుల కమిషన్ ఏర్పాటు చేయాలని, ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వృద్ధులు సంక్షేమం కొరకు ప్రత్యేక అధికారి నియమించి నిధులు కేటాయించి ప్రతి గ్రామంలో వృద్ధుల మనో వికాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని, వృద్ధులకు ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని, ప్రభుత్వాలు వయోధికులకు రైలు, బస్సు ప్రయాణంలో రాయితీలు కల్పించాలని, ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో అన్ని రకాల జబ్బులకు ఉచిత వైద్య చికిత్స చేయాలని, తల్లిదండ్రులకు పోషించలేని వ్యక్తులను కఠినంగా శిక్షించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టాస్క్ అధ్యక్షులు బంగారి రాజయ్య, కార్యదర్శి అలవందర్ వేణుమాధవ్, టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. పకడ్బందీగా ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉంది. జిల్లా కలెక్టర్ కొయ్య శ్రీ హర్ష వెల్లడి. ర్యాష్ డ్రైవింగ్ తో యువత ప్రమాదాలకు గురై తమ విలువైన ప్రాణాలను కోల్పోవద్దు. రామగుండం ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు సూచన.
దుర్గామాత మండపాలలో అమ్మవారిని దర్శించుకున్న బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి. భక్తుల కోలాహలం నడుమ వైభవంగా ఎన్టీపీసీ కృష్ణానగర్ రాధాకృష్ణ ఆలయంలో ఘనంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు. కాంట్రాక్ట్ కార్మికులకు లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని స్ఫూర్తి మంబై రవీందర్ రెడ్డి దసరా కానుక. దుర్గామాత అమ్మవారి చల్లని చూపు ఈ ప్రాంత ప్రజలపై ఉండాలి. గోదావరికని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు నటరాజశేఖర్, కమిటీ వైస్ చైర్మన్ వీరేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.